ఎడ్జుబాస్టన్ వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా సారథి శుభమన్ గిల్ సెంచరీతో చెలరేగిపోయాడు. ఇంగ్లాండ్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొని టెస్టులో తన 7వ సెంచరీని కంప్లీట్ చేసుకున్నాడు. ఇక కెప్టెన్ గా శుభమన్ గిల్ కి ఇది రెండో సెంచరీ. ఇక ఓపెనర్ ఎస్ఎస్పీ జైస్వాల్ 87 పరుగుల హాఫ్ సెంచరీ. శుభమన్ గిల్ సెంచరీతో రాణించడంతో తొలి రోజే టీమిండియా 300కు పైగా స్కోర్ను దాటి భారీ స్కోర్ దిశగా వెళ్తుంది. మొత్తానికైతే తొలి రోజు ఆట ముగిసే సమయానికి 85 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 310 పరుగులు చేసింది భారత్. ప్రస్తుత క్రీజులో శుభమన్ గిల్ 114, జడేజా 41 పరుగులతో ఉన్నారు. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు దిగిన టీమిండియాకు ఫస్ట్ సెషన్ లోనే షాక్ తగిలింది. తొలి సెషన్ లోనే టీమిండియా 2 వికెట్లు కోల్పోయి రెండో సెషన్ లో జైస్వాల్ వికెట్ ను కోల్పోయింది. దీంతో టీ విరామ సమయానికి 182 పరుగులు చేసింది. 3 వికెట్లు కోల్పోయి భారత్. ఆ తర్వాత మూడో సెషన్ లో ఏకంగా 128 పరుగులు రాబట్టి ఇంగ్లాండ్ కు చుక్కలు చూపించారు. తద్వారా తొలి రోజు ఆట ముగిసే సమయానికి 310 పరుగులు చేసింది భారత్. ఒకనొక దశలో జైస్వాల్, గిల్ జాగ్రత్తగా ఆడుతూ స్కోర్ బోర్డును ముందుకు తీసుకెళ్లారు. గిల్ ఎక్కువగా స్ట్రైక్ తీసుకుంటూ పూర్తి డిఫెన్స్ ఆడాడు. చెత్త బంతులు మాత్రమే బౌండరీకి తరలించాడు. ప్రమాదకరంగా మారుతున్న వీరి జోడీని స్టోక్స్ విడగొట్టాడు. దీంతో మొత్తానికి 87 పరుగుల వద్ద జైస్వాల్ అవుట్ అయ్యాడు. ఇంకో 13 పరుగులు చేసి ఉంటే సెంచరీ అయ్యేది. ఇక శుభమన్ గిల్ 216 బంతుల్లో 12 ఫోర్లతో 114 పరుగుల నాటౌట్ గా నిలిచాడు. జడేజా కూడా 41 పరుగులు చేయడంతో టీమిండియా ప్రస్తుతం పటిష్ట స్థితిలో ఉంది. రెండో రోజు గనుక మరో 2 సెషన్ల పాటు బ్యాటింగ్ కొనసాగిస్తే స్కోర్ బోర్డు 500కు పైగా తొలి ఇన్నింగ్స్ లో నిలిచే అవకాశాలు ఉంటాయి. అలా కాకుండా తొలి మ్యాచ్ లో ఆడిన విధంగా లోయర్ ఆర్డర్ బ్యాట్స్మెన్లు టపామని పడిపోతే మరోసారి బజ్బాల్ ప్లేయర్ల నుంచి ప్రతిఘటన ఎదుర్కోక తప్పదు. ఏది ఏమైనా రెండో రోజు 2 సెషన్ల పాటు బ్యాటింగ్ కొనసాగితేనే ఈ ఇన్నింగ్స్ లో టీమిండియా పైచేయి సాధించే అవకాశాలుంటాయి.